ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్, సిపి ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరుగుతుంది. డీటెయిల్స్ అంటే కార్తిక్, సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ కు బీఆర్ఎస్ నేతల బృందం ఇక్కడికి రావడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్తత దారి చేసింది. సైబరాబాద్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో వేముల ప్రశాంత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే చెప్పి వివేకానంద్ కలిసి బీఆర్ఎస్ నేతలంతా కూడా వచ్చారు. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి మీద అటాక్ చేసిన వాళ్ళపైన వెంటనే కేసు నమోదు చేయాలి. అలాగే పాడి కౌశిక్ రెడ్డి పైన ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన అటాక్ జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ స్థానిక సిఐ కావచ్చు, ఏసీపీ మీద వెంటనే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలంటూ కూడా సిపికి కలిసి కంప్లైంట్ చేయడానికి బీఆర్ఎస్ నేతల బృందం వచ్చింది. అయితే లోపల ఈ రోజు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి లేకపోవడంతో జాయింట్ సిపిని కలిశారు బీఆర్ఎస్ నేతలు. అయితే తక్షణమే వారు ఇక్కడ ఉన్నప్పుడే వారిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయాలి. ముఖ్యంగా శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరకెప్పటి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిగా వెళ్లాడు కాబట్టి ఆయన పైన ముఖ్యంగా కేసు నమోదు చేయాలనేటువంటి వీళ్ళ ప్రధాన డిమాండ్. అలాగే ఒకటి నుంచి కొండాపూర్ 20 నిమిషాలు 30 నిమిషాలు వచ్చేంత వరకు కూడా కనీసం పోలీసులు బందోబస్తు నిర్వహించలేదు. స్థానిక సిఐ, ఏసీపీ ఇద్దరు కూడా ఈ బందోబస్తు నిర్వహించడంలో ఫెయిల్ అయ్యారు. అలాగే దగ్గరుండి కాంగ్రెస్ కార్యకర్తల చేత కౌశిక్ రెడ్డి ఇంటికి అటాక్ చేయించారు. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదలమంటూ కూడా భీష్మించుకొని కూర్చున్నారు. సైబరాబాద్ సిపి ఏదైతే ఎంట్రెన్స్ ఉంటుందో కార్యాలయానికి సంబంధించిన ఎంట్రెన్స్ లోనే బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కూర్చొని ఆందోళన చేస్తున్నారు. ఫస్ట్ టైం అనుకోవచ్చు, ఏకంగా సిపి కార్యాలయం ఆ మెట్ల పైన ఎంట్రెన్స్ ప్రధాన ద్వారం వద్దనే ఈ విధంగా ఆందోళన చేయడం అనేటువంటిది అయితే ఫస్ట్ టైం గానే మొదటిసారిగానే చూడొచ్చు మనం ఇది. అయితే ఇక్కడ ప్రస్తుతం ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. లోపల మాత్రం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో ఒక బీఆర్ఎస్ నేతల బృందం మాత్రం బ్యాంక్ సిపి దగ్గర ఫిర్యాదు అయితే చేస్తున్నారు. మొత్తానికి యాక్షన్ తీసుకునే వరకు కూడా ఇక్కడ నుంచి కదలమనేది చెప్తున్నారు. అండ్ సాయి కిరణ్, ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే జరిగిందన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో దానికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ నివాసం ఉండేటువంటి ప్రాంతం కూకట్పల్లి, అలాగే పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఉండేటువంటి ప్రాంతం కొండాపూర్. అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడానికి దాదాపు ఒక 40 నిమిషాల సమయం పడుతుంది. సో అరకెపూడి గాంధీ అక్కడి నుంచి బయలుదేరారు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి అని చెప్పి తెలిసినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడ బందోబస్తు సరైనటువంటి బందోబస్తు నిర్వహించకపోవడం, అలాగే అక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి చొచ్చుకొని వెళ్లి అద్దాలు ధ్వంసం చేయడం, కోడిగుడ్లతో కొట్టడం, రాళ్లు రువ్వడం ఇవన్నీ కూడా చేశారంటే ఖచ్చితంగా అది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలం తోటే జరిగింది అనేటువంటిది ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సీఎం తెలియకుండా ఇంత దాడి ఒక ఎమ్మెల్యే మీదనైతే చేయరు అనేటువంటిది బీఆర్ఎస్ నేతల ఆరోపణ. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ముఖ్యంగా ఆ దాడికి సహకరించినటువంటి పోలీసులను సస్పెండ్ చేయాలి అనేటువంటిది ప్రధాన డిమాండ్. అది ఆ డిమాండ్ నెరవేరేంత వరకు కూడా ఇక్కడ నుంచి సైబరాబాద్ సిపి కార్యాలయం నుంచి కదలము అనేటువంటిది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అయితే చెప్తుంది. థ్యాంక్ యూ సార్. సైబరాబాద్ సిపి ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిపి ఆఫీస్లోకి హరీష్ రావును అలాగే ముగ్గురు బీఆర్ఎస్ నేతలను మాత్రమే పోలీసులు అనుమతించారు. సో దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకోవైపు ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా పోలీసుల బందోబస్తు విఫలమైంది. పోలీసులు ముందు జాగ్రత్త చర్యలుగా లేరు. ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే చేశారని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అలాగే ఇక్కడ సిపి అందుబాటులో లేరు కాబట్టి మళ్ళీ వచ్చేంత వరకు యాక్షన్ తీసుకునేంత వరకు ఎవరైతే దాడి చేశారో వారి మీద యాక్షన్ తీసుకునేంత వరకు కదలమని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.